సినిమాయి నమః. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ వి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 అఖండ తాండవం ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవ్వలేదు. డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎవరు కూడా ఈ సినిమా మీద ఆసక్తిని చంపుకోలేదు. సినిమా మీద ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. సినిమా గురించి ఎక్సైట్మెంట్ తోనే ఉన్నారు. ఆ ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిందని చెప్పాలి. సినిమా పోస్ట్ పోన్ అవటం మూలంగా మొత్తానికి ఎంతో మంది ఆసక్తిని కూడా తీసుకుని థియేటర్స్ కు వచ్చాడు అఖండ. సినిమా మీద అంచనాలు అయితే గొప్పగానే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది మాట్లాడుకుందాం. సాలిడ్ గా మాట్లాడుకుందాం. అఖండ 2 ఏంటి సినిమా కథ అంటే అఖండకి కంటిన్యూషన్. అఖండ టెంప్లెట్ లోని కథ చెప్పారు. అఖండలో స్టార్టింగ్ ఎలా ఉందో ఈ సినిమాలో స్టార్టింగ్ అలా లేదు, కొంచెం మారింది. బట్ ఎక్సైట్మెంట్ ఉంది, మంచి హుక్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఎంగేజ్ అవుతాం. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే దైవ సంకల్పం కావాలి, దైవ బలం కావాలి, దైవమే అవసరమైతే దిగి రావాలి. అంత పెద్ద సమస్య. ఆ సమస్య పరిష్కారానికి ఒక చిన్న ఎమోషనల్ డీటెయిల్ ఉంది. అఖండలో ఓ ప్రామిస్ చేస్తాడు, నీ కోసం ఎప్పుడైనా వస్తా తల్లి అని. అఖండ తన కవల సోదరుడి కూతురికి ఆ అమ్మాయి కోసమే రావాల్సి వస్తుంది. వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలాంటి బీభత్సం జరిగింది, ఎలాంటి విధ్వంసం జరిగింది, ఎలాంటి యుద్ధం జరిగింది చూసి తరించిపోవటమే. మెస్మరైజ్ అవటం, ఎక్స్పీరియన్స్ తీసుకోవటం కాదు, తరించిపోవటమే. కథ గురించి, సినిమాలో ఉన్న కథకు సంబంధించిన డీటెయిల్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బోయపాటి సినిమాలో కథని వెతకడం అనేది అంత మంచి నిర్ణయం కాదు. తెలుగుగలోళ్ళు చేయవలసిన పని కాదు. స్మార్ట్ గా సరెండర్ అయిపోవాలి. బోయపాటికి బాలయ్యతో సినిమా తీస్తున్నప్పుడు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడు, ఒక ప్రత్యేకమైన వరల్డ్ లోకి తీసుకెళ్తాడు బోయపాటి. అక్కడ ఆ ప్రపంచం చూస్తూ లాజిక్లు ఆలోచించకూడదు, వివరాలు ఆలోచించకూడదు, కామ్ గా చెప్పింది వినాలి. బోయపాటి అన్న తర్వాత కొన్ని అతిశయోక్తులు ఉంటాయి. అవి ఉన్నాయి ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి ఆ అతిశయోక్తులు. బట్ సెకండ్ హాఫ్ లో ఆ అవకాశం ఇవ్వరు. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా బీభత్సం నడిచింది. అఖండ ఫస్ట్ పార్ట్ లో బాలమురళీ కృష్ణ అంటే అఖండ కాకుండా వేరే బాలయ్య ఉంటాడు చూడండి, ఆయనతో సందడి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సినిమాలో ఆ సందడి అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, కానీ ఫైట్ మాత్రం బాగుంది. పాట ఎంటర్టైనింగ్ గా ఉంది, అంతే. అంతకు మించి అక్కడ కథలో పెద్ద దమ్ము లేదు. సో ఫస్ట్ హాఫ్ కొన్ని పోర్షన్స్ లో బోర్ కొడుతుంది, కానీ ఇంటర్వెల్ కి వచ్చేప్పటికి లెక్క మారుద్ది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ విధ్వంసం జరుగుద్ది, ఆ బీభత్సం జరుగుద్ది. మెస్మరైజ్ అయిపోతాం, తరించిపోతాం. ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు బాలయ్య బాబుదే. ఎట్లా ప్రెజెంట్ చేస్తాడు బోయపాటి శ్రీను బాలయ్యని అలాగా. బాలయ్య పెర్ఫార్మెన్స్ తోనే పిచ్చెక్కించి వదిలిపెట్టారు. నిజంగానే అఘోరా వచ్చాడు, శివుడి బంటు వచ్చాడు, శివుడి భక్తుడు వచ్చాడు, ధర్మాన్ని రక్షించడం కోసం ఒక సైనికుడు వచ్చాడు, దైవ సైనికుడు అన్న ఫీలింగే కనిపిస్తుంది. ఆ పెర్ఫార్మెన్స్ తో చంపు వదిలిపెట్టేశారు అంతే. భయపడటం కాదు, ధైర్యం వస్తుంది. ఎందుకంటే ధర్మాన్ని కాపాడటానికి వచ్చాడు ఆ సైనికుడు, దైవ సైనికుడు. వీరోచితంగా కాపాడుతున్నాడు. చెడ్డవారికి భయం వస్తుంది. దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని పాటించే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఈ సినిమాలో విలన్స్ క్రియేట్ చేసిన సమస్య ఏమిటి అంటే దేవుడు లేడు, జనాలు దేవుడిని నమ్మకూడదు, దేవుణ్ణి ద్వేషించాలి. కొంతవరకు సక్సెస్ అయ్యారు వాళ్ళు ఒక ప్లాన్ వేసి. బట్ దేవుడు ఊరుకుంటాడు, వస్తాడుగా. తను ఏంటో, తను ఎంతవరకు వాస్తవమో, ఎలా వాస్తవమో, తను ఎలా కాపాడతాడు చూపిస్తాడు కదా. దేవుడు ఉన్నాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం దేవుడు వస్తాడు. ఇది అందరూ నమ్ముతారు, ప్రతి మతము నమ్ముద్ది, చాలా వరకు మనుషులందరూ నమ్ముతారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. ఈ విషయాన్ని మరొకసారి బలంగా నమ్ముతాం, నమ్మేటట్టు చెప్పారు. బోయపాటి బాలయ్య కలిసి చాలా గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు ధర్మానికి సంబంధించి, హైందవానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి. సెకండ్ హాఫ్ లో సనాతన ధర్మానికి సంబంధించి ఒక సీన్ లో బాలయ్య బాబు ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటది, అందరికి చాలా వివరాలు తెలియజేస్తది. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బాలయ్య బాబు కమాండబుల్ గా చెప్పారు. అందులో నిజం ఉంది, నమ్మాల్సిన నిజం ఉంది, అర్థం చేసుకోవాల్సిన నిజం ఉంది, పాటించాల్సిన నిజం ఉంది. ఆ సీన్ ని చాలా బాగా తీశారు. దేవుడి మీద నమ్మకం కోల్పోయి దేవుణ్ణి పూజించడం మానేశారు. దేవాలయం పాడుపడిపోయినట్టు అయింది. అది చూస్తూ ఊరుకోలేడు కదా అఖండ. వెంటనే శుభ్రపరిచి దేవుణ్ణి పూజించడం మొదలు పెట్టాడు. ఎందుకు దేవుణ్ణి పూజిస్తున్నావు, రావట్లేదు కదా, కాపాడలేదు కదా, మమ్మల్ని కష్టాల్లో వదిలేశాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నిస్తే వాళ్ళందరికీ సమాధానాలు చెప్తాడు. అద్రిపాటుగా ఉంటది ఆ సీన్. ఆ పైన ఆ సీన్ కి కంటిన్యూషన్ ఒక ఫైట్ ఉంటది. అద్భుతం, పరమాద్భుతం, అంతే. సూపర్ గా ఉంటుంది ఆ ఫైట్. భలే తీశారు, భలే ఆలోచించారు. బాలయ్య బాబు ఎక్సలెంట్, అంతే. బాలయ్య బాబు ఫైట్లు చేస్తుంటే ఆ తన్మయత్వమే వేరు, విహారం చేస్తున్నాడు అసలు. ఆ ఫైట్ లో అవసరం పడి హనుమంతుడి దగ్గర గద తీసుకుని దాంతో కూడా యుద్ధం చేస్తాడు. ఆ ఫైట్ ని బోయపాటి వండర్ఫుల్ గా డిజైన్ చేశాడు. ఆ ఫైట్ ఎక్సలెంట్ ఉంది, మంచి కిక్ ఇస్తుంది, సూపర్ హై ఇస్తుంది, మర్చిపోలేము. తమను కూడా మామూలుగా మ్యూజిక్ ఇవ్వాల. ఫైట్లన్నిటికీ, ఎలివేషన్స్ అన్నిటికీ, ఎమోషనల్ సిచ్యువేషన్స్ లో కూడా తమన్నా వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వండర్ఫుల్ సాంగ్స్, వండర్ఫుల్ మెస్మరైజింగ్ ఫీల్ ఇచ్చాడు. ఫీల్ అవుతాం ఆ హైని. అవసరానికి తగ్గట్టు ఉంటది, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంటది. ఆల్రెడీ జూక్ బాక్స్ తోనే ఒక కిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్ ని సినిమాలో ఎమోషన్ తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు సూపర్ గా ఉంటది, మర్చిపోలేరు.
చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంది. ఈ సినిమాకి ఏ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్తామో, తమన్ ఇలా చేస్తాడు, బోయపాటి ఇలా బాలయ్యని చూపిస్తాడు, బాలయ్య బాబు ఇలా పెర్ఫామ్ చేస్తాడు, అవన్నీ ఉన్నాయి. ఎక్కడా డిసప్పాయింట్ అవ్వం. ఇంకొంచెం ఎక్కువ హై మూమెంట్స్, హై ఫీలింగే తీసుకుంటాం. అంత బాగా చేశారు. యాజ్ పర్ ప్యాకేజ్, యాజ్ పర్ ప్రామిస్ అంతా ఉంది ఈ సినిమాలో. అఖండాతో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా ఉంది? ఇలా పోలికలు ఉండకూడదు. ఆ సినిమాలో ఉండాల్సిన విశేషాలు, ఆ సినిమాలో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో ఉంది. ఈ సినిమాలో కూడా ఉంది. హై డోస్ లోనే ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. బాలయ్య బాబు అయితే డిసప్పాయింట్ చేయడు. టెరిఫిక్ గా పెర్ఫామ్ చేశాడు. ఆ సినిమాలోను ఈ సినిమాలోను పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా తేడా లేదు. అదిరిపోయిందంతే. అంత బాగా చేశారు బాలయ్య. ఇంకొంచెం ఎక్కువే చేశారు అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఆది విన్సెట్టి మాంత్రికుడిగా కనిపించాడు. మంత్రాలతో పిశాచాలని వాటిని ఆధీనంలోకి తెచ్చుకుని ఎదిరించాలని చూస్తాడు. ఆది విన్సెట్టితో 2 ఫైట్లు ఉంటాయి. ఆ 2 ఫైట్లు అదిరిపోయాయి. ఒక ఫైట్ లో అయితే బాలయ్య బాబుకి గ్లౌజులు తడిగాడు బోయపాటి శ్రీను. ఆ గ్లౌజులు మనుషుల కపాలాలు. ఆ థాట్ ఎలా వచ్చింది, దాంతో ఫైట్ ని ఎలా డిజైన్ చేశాడు, సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. బట్ ఎంజాయ్ చేస్తాం. బిలీబిలిటీ వస్తుంది, కన్విన్స్ అవుతాం. ఎందుకంటే అక్కడ చేస్తుంది బాలయ్య బాబు. అలా చేస్తాడు పెర్ఫార్మెన్స్. నమ్ముతాం. ఎస్, బాలయ్య ఇలాగే చేస్తాడు, బాలయ్య చేస్తే ఇలా బాగుంటది అని ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలా ఉన్నాయి. చైనా వెళ్ళి యుద్ధం చేసి పారేశాడు. అక్కడ ఒక ఆర్మీని తుక్కు కింద కొట్టేశాడు క్లైమాక్స్ లో. ఇది ఎలా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ కన్విన్సింగ్ డీటెయిల్స్ పెట్టారు. దేశానికి బోర్డర్ ఉంటది, ధర్మానికి బోర్డర్ ఉండదు. ధర్మానికి భూమండలం మొత్తం బోర్డరే. తప్పు చేసినాడు ఎక్కడున్నా బోర్డర్ దాటెళ్ళి కొట్టొస్తారు. ఆల్రెడీ ఈ స్లోగన్ ఉంది, ఏ నయా ఇండియా గుస్కే మారేగే. అలాగే ఉంది పరిస్థితి. ధర్మాన్ని రక్షించడం కోసం, దేవుణ్ణి తక్కువ చేసి చూపించాలి అనుకున్న వాళ్ళ కోసం, దేవుడు ఎలా ఉంటాడో చూపించాలి అనుకుని బోర్డర్స్ దాటి వెళ్ళి కొట్టొస్తాడు. అక్కడ కన్విన్స్ అవుతాం. ఎందుకంటే అక్కడ దైవత్వం ఉంది, దేవుడు ఉన్నాడు. ఈ సినిమాలో కొంచెం గట్టిగానే దేవుడు రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. దేవుడు ఉన్నాడు అని బలంగా చెప్పుకుంటూ వెళ్ళాడు బోయపాటి. ఇది అందరికి నచ్చుద్ది, ఎక్కువ మందికి నచ్చుద్ది. దేవుడి మీద నమ్మకాన్ని పెంచే ప్రయత్నం ఈ సినిమాలో బోయపాటి చేశారు అని చెప్పాలి. అవన్నీ కూడా మనం రెగ్యులర్ గా నమ్మేవే. వాటిని నమ్ముతూ ఉంటాం. దేవుడు ఇలాగే వస్తాడు, ఇలాగే చేస్తాడు అని. ఆ విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తూ బోయపాటి చేసిన స్పెషల్ విశేషం ఏమిటి అంటే మాస్ ఎంటర్టైన్మెంట్. దైవత్వాన్ని ఉపయోగిస్తూ వండర్ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేశాడు. ఆ మాస్ మూమెంట్స్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ అసలు నాన్ స్టాప్ టెరిఫిక్ ఎంటర్టైన్మెంట్. అసలు ఈ సినిమా గురించి ఎక్కువ విమర్శలు, వాదోపవాదాలు చేయాల్సిన అవసరం లేదు. అయినా కొంతమంది వెతుక్కుంటారు. ఎందుకంటే హిందుత్వాన్ని గట్టిగా సపోర్ట్ చేస్తున్న ఈ సినిమా. అది నచ్చని వాళ్ళు విమర్శలు చేయొచ్చు, పోతే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనం ఏదైతే నమ్ముతున్నారో దాన్ని బేస్ చేసుకుని ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అని బోయపాటి శ్రీను చేశారని చెప్పాలి. అంతేగాని బ్లైండ్ గా ఉండమని చెప్పట్లేదు. ధర్మాన్ని పాటించమని చెప్తున్నారు. దేవుడి మీద నమ్మకాన్ని ఉపయోగించుకుని కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకున్నారు. అవి కన్విన్సింగ్ గా ఉంటాయి. అఖండాన్ని ఇష్టపడిన ఆడియన్స్ ఈ సినిమాని కూడా అదే మాదిరి ఇష్టపడతారు. అంతకు మించి కొంచెం ఎక్కువే ఇష్టపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే చెప్పేది ఒకటే, ఈ సినిమా అఖండ దైవ రుద్ర తాండవం. బాలయ్య చేత రుద్ర తాండవమే చేయించాడు బోయపాటి శ్రీను. చాలా మూమెంట్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి, సూపర్ హై ఫీల్ ఉంది. డిసప్పాయింట్ అవ్వం. ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాకి వెళ్తామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ తోనే ఈ సినిమా నుంచి బయటకు వస్తాం. తమన్, బోయపాటి, బాలయ్య బాబు సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలి, సినిమా అయిపోయింది కదా అని వెంటనే బయటకు వచ్చేది. రోలింగ్ టైటిల్స్ అప్పుడు స్పెషల్ షోరీలు ఉంది బోయపాటిది. అది కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది, అది కూడా స్పెషల్ గా ఉంది. బాలయ్య బాబు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు 2-3 సార్లు చూస్తే గానీ తనివి తీరదు. ఆ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని సాలిడ్ గానే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా డివోషనల్, మాస్, థ్రిల్లింగ్, యాక్షన్ ఎంటర్టైనర్. మిస్ అవ్వద్దు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ కే కాదు, మాస్ మూవీ లవర్స్ అందరూ కూడా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.